Lights, camera, rolling, music. హాయ్ అండి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద శంకర రామబ్రహ్మం నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మన హీరో మంచు విష్ణు, మరో హీరో రాజ్ తరుణ్ అండ్ అందాల బొమ్మలు సోనారిక అండ్ హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఈడో రకం ఆడో రకం. ఇంక డౌటే ఉందండి, ఇది కామెడీ రకం. నీకు అసలు ఆశయం అంటూ ఏం లేదురా? ఎందుకు లేదు? జీర్ణాశయం ఉందిగా. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి అన్నాడు నాన్న. కళలు కనడానికి ఎక్కువసేపు నిద్రపోతున్నాను నాన్న. ఐ లవ్ యూ. ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. ఈడో రకం ఆడో రకం కథ చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల కథండి. అర్జున్ అండ్ అశ్విన్. అర్జున్ అంటే మన మంచు విష్ణు, అశ్విన్ అంటే మన రాజ్ తరుణ్. వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఆకతాయిగా అల్లర చిల్లరగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరికి ఒక్కొక్క హీరోయిన్ ఎదురవుద్ది, అంటే చెరో హీరోయిన్ చూసుకుంటారు. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలని వీళ్ళు నిశ్చయించుకున్న తర్వాత ముందుగా అర్జున్ ఇష్టపడిన అమ్మాయికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేంటంటే తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి రిలేషన్స్ ఉండకూడదు, ఫ్యామిలీ రిలేషన్స్, అనాథ అయి ఉండాలి అంటది. కాకపోతే మన అర్జున్కి ఏమో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. అవన్నీ లేవని అబద్ధం చెప్పి తన అనాథనని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక రెండో హీరో మన అశ్విన్. ఇతనికి తన తండ్రి ఒక్కడే ఉంటాడు. కాకపోతే అతను చేసుకోబోయే అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటంటే ఓ పెద్ద ఫ్యామిలీ ఉండాలని. మనోడేమో ఫ్యామిలీ ఉన్నట్టు అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు జంటలు ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఆ ఇంట్లోనే మిగతా రిలేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ రెండు ఫ్యామిలీకి సంబంధించిన ఫాదరు మదర్ వీళ్ళందరూ ఉంటారు. ఆ క్యారెక్టర్లకి ఇందులో ఎవరికి పెళ్ళమో ఎవరికి మొగుడో తెలియని కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది. ఆ కన్ఫ్యూజన్లో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు నడుపుతూ ఈ కన్ఫ్యూజన్ మధ్యలో, ఆ ట్విస్టుల మధ్యలో వాళ్ళు ఎలా నెగ్గుకొచ్చారు, చివరికి ఏం జరిగిందనే పాయింట్ని మనం ముందుంచిన ఎంటర్టైన్మెంటే ఈడో రకం ఆడో రకం. ఏమంటే ఓ విభిన్నమైన కథనం అని నేను చెప్పను కానండి, థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి కాలక్షేపానికి మాత్రం కరువు ఉండదండి. ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఏదో ఒక బాల్ కి వికెట్ పడుద్ది. నాకు పడవా? మనం పడే టైప్ కాదు. పట్టుకో నన్ను పట్టుకో పడనంటూనే పడిపోతున్నా లవ్ లో చలియా నీతో లవ్ లో. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన మన కథానాయకుడు మంచు విష్ణు. దేనికైనా రెడీ చిత్రాల తరహా పాత్రలో కనిపించి మరోసారి తన కామెడీ టైమింగ్తో మన అందరినీ అలరించారు. అలాగే మరో హీరో రాజ్ తరుణ్ తనకు దొరికిన పాత్రకి తన ఎనర్జీని పెట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించి నవ్వించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన చాలా సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకుల చేత నవ్వులు కురిపించాయి. ఆ తర్వాత మరో సీనియర్ కామెడీ హీరో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర పోషించారు. ఆయన నటించిన చాలా సన్నివేశాల్లో పెద్దగా విషయం లేకపోయినా ఆయన సహజ నటనతో మన అందరినీ నవ్వించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీకి ఆయనే మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హీరోయిన్స్ సోనారిక బాగా ట్రెడిషనల్గా కనపడుతూనే తన అందచందాలతో అలరించింది. అలాగే హెబ్బా పటేల్ కుమారి 21F సినిమా క్యారెక్టరేషన్కి కొంచెం ఎక్స్టెన్షన్గా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్కి పెద్ద స్కోప్ లేకపోయినా తన యొక్క అందచందాలతో అందరినీ అలరించింది. ఆ తర్వాత మన పోసాని కృష్ణమురళి, రవిబాబు గారి కామెడీ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభాస్ సీన్ కామెడీ కొంచెం రొటీన్గా ఉన్న ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన అలరించారు. అలాగే అభిమన్యు సింగ్, సుప్రీత్ చాలా సీరియస్ విలన్స్లా మనకి స్టార్ట్ అయ్యి చివరికి కామెడీ పండించారు. ఆ తర్వాత మిగతా పాత్రలు మన వెన్నెల కిషోర్, శకలక్ శంకర్, తాగుబోతు రమేష్లు కనిపించింది కాసేపైనా బాగా నవ్వించారని చెప్పొచ్చు. మరి సత్యకృష్ణను, గీతా సింగ్ లాంటి మంచి నటులందరూ కూడా వాళ్ళ పాత్రలకు వాళ్ళు ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఆ దేవుడికి నేను ఏమన్యాయం చేశాను బాబాయ్? బీజేపీని అధికార పక్షం చేశాడు, కాంగ్రెస్ ని ప్రతిపక్షం చేశాడు, నన్ను అనాథ పక్షం చేశాడు బాబాయ్. నా చెల్లెల్ని ప్రేమించడమేనా? పెళ్లి కూడా చేసుకుంటావా? పెళ్లి కూడా చేసుకుంటాను, కానీ ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది డైమండ్ రత్నం అందించిన మాటలు. తన డైమండ్స్ లాంటి మాటలతో థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను అలరించారు. అలాగే ఎంఆర్ వర్మ అందించిన ఎడిటింగ్ బాగుంది, సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్ బాగుంది, సిద్ధార్థ రామస్వామి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అండగా నిలిచింది. అలాగే మన శంకర రామబ్రహ్మం గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం జి నాగేశ్వరరెడ్డి. ఎప్పుడు కామెడీనే తన ఆయుధంగా పెట్టుకుని ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ని తీస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోతున్న దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి ఈసారి పంజాబీ సినిమాకి రీమేక్గా చేసినా కూడా మన
తెలుగు నేటివిటీ తగ్గటువంటి అన్ని హంగుల్ని ఏర్పాటు చేసుకుని మనకు తగ్గట్టుగా సినిమాను రూపొందించి మరోసారి మనం నవ్వించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మంచు విష్ణు అలాగే రాజ్ తరుణ్ ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని ప్రేక్షకుల్లో. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ప్రేక్షకుల్ని కడుపుబ్బని నవ్వించారు ఇద్దరు హీరోలు. ఈ హీరోల్లాగే మిగతా యువ హీరోలు కూడా ఇలాగే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్లు అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అండి బయట ప్రపంచాన్ని మర్చిపోయి థియేటర్లో కూర్చున్నంతసేపు ఆ 2 గంటలు 2.5 గంటల పాటు ప్రేక్షకుడు కడుపుబ్బని నవ్వగలిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అండి. దానికి అద్భుతమైన కథలు లేకపోతే ఊహకందని స్క్రీన్ ప్లేలు కోట్ల రూపాయల ఖర్చు అవసరం లేదనేది ఇలాంటి సినిమాల ద్వారా అప్పుడప్పుడు నిరూపితం అవుతుంది. మరి మిగతా యువ హీరోలు అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఇలాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మనకి అందించే ప్రయత్నం చేసినటువంటి జి నాగేశ్వర రెడ్డి గారు అలాగే మంచు విష్ణు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, రాజ్ తరుణ్ వీళ్ళందరినీ కూడా పేరుని అభినందిస్తూ ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని నటీనటులను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మీరు మన జి నాగేశ్వర రెడ్డి, మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఈడో రకం ఆడో రకం చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటారండి మీ అరబాబు. కొక్కొడి పుంజులివి కొక్కొడే దుక్కినవి పందె కోళ్ళు ఇవి తగ్గేదిలేదే Mr. Rima, Mr. Roma, Mr. Chroma Every month from a ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం